హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు స్వీట్ హోమ్ హాట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. చాలామంది చేపల వేపుడు చేసేటప్పుడు చేప ముక్కకున్న మసాలా మొత్తం ఆయిల్లోకి దిగిపోతుంది. అలానే ఇది కరకరలాడుతూ రావాలంటే బాండి నిండా ఆయిల్ పోసి ఫ్రై చేయాలని అనుకుంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఆయిల్తో చేప ముక్క కరకరలాడుతూ ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇందుకోసం నేను ఒక 1/2 కేజీ చేప ముక్కలను అయితే తీసుకున్నాను. ఇది మొత్తం 2 కేజీల చేప అన్నమాట. నేను ఒక 3 ముక్కలు సుమారుగా 1/2 కేజీ ఉంటాయి. వీటిని మాత్రం ఫ్రై కోసం తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ముక్కలు మొత్తం గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను. ముక్కలు చూశారు కదా, మరీ మందంగా లేకుండా ఇలా పలచగా ముక్కలు కొట్టించుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం కూరలకు ఎంత వేసుకుంటామో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇది మా గుంటూరు కారం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలామంది కాశ్మీరీ కారపొడి అని చాలా వీడియోస్లో నేను చెప్పడం విన్నాను. అది టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇదైతే నేను మా గుంటూరు కారం అని చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను. ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వేసే లాస్ట్ ఐటమ్ ఇదే అండి, కార్న్ఫ్లోర్. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మస్ట్ అండ్ షూట్గా వేసుకుంటేనే చేపల వేపుడు అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వల్ల మనం చేప ముక్కలకు పట్టించే మసాలా అంతా ఆయిల్లోకి విడిపోకుండా ముక్కకు మాత్రమే పట్టుంచేలాగా చేస్తుందన్నమాట. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒక ప్యాన్పై 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని ఈ ఆయిల్ మీద ఉంచి ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కని వేయగానే కదిలించకూడదు. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఒకవైపున బాగా కాలనివ్వాలి. ఆ తర్వాత మాత్రమే చిన్నగా ముక్క విరిగిపోకుండా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, రెండో వైపుకి టర్న్ చేసినా కూడా ఆయిల్ ఎంత నీట్గా ఉందో. మసాలా అనేది ఏమాత్రం కూడా ఆయిల్లోకి దిగిపోదన్నమాట కార్న్ఫ్లోర్ వేయటం వల్ల. సో ఎప్పుడైనా సరే చేపలు ఫ్రై చేసేటప్పుడు కార్న్ఫ్లోర్ని తప్పకుండా మీ ఇంట్లో ఉంచుకొని తప్పకుండా యూస్ చేయండి. కార్న్ఫ్లోర్ వల్ల క్రిస్పీనెస్ వస్తుంది, అలానే మసాలా మొత్తం ఆయిల్లోకి దిగిపోకుండా ఉంటుంది. ఈ చేప ముక్క ఫ్రై అవడానికి మినిమం 10 నిమిషాల నుండి 15 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకుంటే ముక్క అనేది క్రిస్పీగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. చూసారు కదా, మసాలా ఏ మాత్రం ముక్క నుండి పక్కకు పోకుండా చేప ముక్క చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. ఈ సండే స్పెషల్గా చేపల ఫ్రై ఒకటే కాదండి, మా గుంటూరు కారం వేసి చేసిన చేపల పులుసు కూడా చేశాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. దీని ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.